హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకు ఈజీ హోమ్ మేడ్ డబుల్ చాక్లెట్ కేక్ చెప్తున్నాను. చాలా సింపుల్ అండి. దీనికి కావాల్సిన పదార్థాలు బిస్కెట్స్, బార్బన్, హైడ్ అండ్ సీక్, ఓరియో అండ్ నేను ఇవన్నీ గార్నిషింగ్ కోసం తీసుకున్నాను. ఈ ట్రఫుల్స్ అవన్నీ, హర్షీస్ సిరప్ ఒకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండ్ చాక్లెట్స్ మీకు కావాల్సినవి. ఈనో ఖచ్చితంగా ఉండాలి, ప్లఫీనెస్ కోసము యాడ్ చేయాలి. అండ్ మ్యారీగోల్డ్ కూడా తీసుకున్నాను. సో ఇప్పుడు మనం ఏవైతే బిస్కెట్స్ ఇవన్నీ తీసుకున్నాం కదా, 4 టైప్ ఆఫ్ బిస్కెట్స్, వీటన్నిటిని అన్ని ముక్కలు చేసేసి గ్రైండర్లో వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా రావాలి పొడి అనేది, మనకి లంప్స్ ఉండకూడదు మధ్యలో. సో ఇలా గ్రైండర్లో ముక్కలు చేసి గ్రైండర్లో వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకోవాలండి అన్నీ. ఇలా మనకి పౌడర్ అనేది వస్తుంది. ఈ పౌడర్ని మొత్తం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని మిక్సింగ్ ఎలా చేయాలో చూద్దాము. సో ఇలా మనం పౌడర్ అంతా తీసుకొని ఎక్కడ గడ్డలు లేకుండా అన్నిటినీ స్మాష్ చేసి ఒకసారి చేతితో చూసుకోండి. తర్వాత దీంట్లో ఈ పౌడర్లో ఏంటంటే ఈనో ప్యాకెట్స్, నేను ఈ 4 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాను కదా, హైడ్ అండ్ సీక్ ఒకటి, ఓరియో ఒకటి, ఇంకా బార్బన్ ఒకటి అండ్ బ్రిటానియా ఒకటి. బ్రిటానియా అయితే సగమే వేసాను, జస్ట్ ప్రోటీన్ పౌడర్ మనకి ఫైబర్ కోసం వేసానండి. బ్రిటానియా అనేది టేస్ట్ కోసము. తర్వాత దీంట్లో నేను ఒక 1.5 ప్యాకెట్ ఈనో వేసుకున్నాను. ఈనో ఎందుకు అంటే మనము ఇన్స్టెంట్గా చేస్తున్నాం కదా, లేకపోతే మనం వేరేది మనం సోడా, బేకింగ్ సోడా అవన్నీ కలుపుకోవచ్చు. ఈనో అయితే త్వరగా ప్లఫీనెస్ అనేది వస్తుందండి, మనకి ఫర్మెంట్ అయిపోతుంది. కాబట్టి ఈనో వేసుకున్నాను. 1.5 పౌడర్ వేస్తే సరిపోతుందండి. ఈనో వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇదంతా మిక్చర్ అంతా ఇలా మొత్తం మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు ఏంటి అట్లా ఏమైనా గడ్డలు ఏమైనా ఉంటే మొత్తం వాటన్నిటిని ప్లెయిన్గా చేసేసుకొని చూసుకోవాలి. మొత్తం పౌడర్ని అంతా జాగ్రత్తగా. మళ్ళీ మనము మిల్క్ పోసి కలుపుకున్నాక ఇలా చేయలేము, అందుకనే ముందలే చేయాలన్నమాట. అండ్ ఇప్పుడు నేను ఒక గ్లాస్లో మిల్క్ తీసుకొని, ఫ్రెష్ మిల్క్ అండి, కాగబెట్టిన మిల్క్, చల్లార్చిన మిల్క్ తీసుకొని మెల్లమెల్లగా కలుపుకోవాలండి. ఒకేసారి మిల్క్ మొత్తం పోయకూడదు, కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. బాగా మిక్స్ చేయాలి, లంప్స్ రాకుండా, గడ్డలు రాకుండా మిక్స్ చేయాలి. నీట్గా మిక్స్ చేయాలన్నమాట మిక్చర్ మొత్తాన్ని మిల్క్ తోటి. మనం వాటర్ ఇంకా పోయకూడదండి దీంట్లో, ఓన్లీ మిల్క్ తోటే సరిపెట్టేసేయాలి. కొద్దిగా మిల్క్ నాకు తెలిసినంత వరకు, నేను చేసినంత వరకు మిల్క్ అనేది బాగా ఎక్కువనే పడుతుంది దీంట్లో చూడండి. ఎందుకంటే ఆ బిస్కెట్స్ అన్నీ అబ్జార్బ్ చేసుకుంటాయి అన్నమాట, బిస్కెట్ పౌడర్ అనేది. సో నాకైతే ఈ 4 బిస్కెట్ ప్యాకెట్లకి ఇంకా మనం మళ్ళీ షుగర్ వేయాల్సిన అవసరం లేదు. మిల్క్ అయితే నాకు ఆ గ్లాస్ తోటి, చిన్న గ్లాస్ తోటి నాకు 1/2 లీటర్ దాకా పట్టినాయండి. హాఫ్ లీటర్ దాకా పట్టాయి మిల్క్ అనేవి నాకు. మంచి కన్సిస్టెన్సీ రావడానికి మిల్క్ అయితే 1/2 లీటర్ పట్టాయండి నాకు 4 బిస్కెట్ ప్యాకెట్స్కి. ఇంకా దీంట్లో మీరు షుగర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ఇంకా మరీ ఎక్కువ షుగర్ తినే వాళ్ళైతే ఒక షుగర్ పౌడర్ లాగా చేసి కలుపుకోవచ్చు. బట్ నాకు తెలిసిన తర్వాత షుగర్ అవసరమే లేదండి దీంట్లో, బికాస్ బిస్కెట్స్ విల్ హ్యావ్ ఆల్ ద థింగ్స్. అండ్ బార్బన్ ఏదైతే వేసానో దాంట్లో కూడా పైన షుగర్ క్రిస్టల్స్ ఉన్నాయి. అండ్ తర్వాత దీంట్లో కొంచెం టేస్ట్ కోసం నేను నా స్పెషల్ టేస్ట్ కోసం హర్షీస్ సిరప్ కలిపాను. ఇప్పుడు ఇందులోకి కలిపి ఇట్లా పక్కన పెట్టుకొని మనం ఒక పెనం ఉంటుంది కదా, పెనము స్టవ్ మీద పెట్టుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఒక 5 నిమిషాలు. దాని తర్వాత నేను ఒక అల్యూమినియం బౌల్ అన్నా లేకపోతే కుక్కర్ అన్నా ఏదన్నా తీసుకొని దాంట్లో బటర్ రాసేసేయాలండి. మనం అట్లా చూడండి, కుక్కర్ గిన్నె ఉందనుకోండి మీ ఇంట్లో, కుక్కర్ గిన్నె తీసుకొని, అల్యూమినియం గిన్నె అయినా పర్వాలేదు, తీసుకొని అడుగున పైన మొత్తం రాసేసుకొని, బటర్ పేపర్ ఉంటుంది కదండి, బటర్ పేపర్కి కూడా కొంచెం బటర్ అనేది పుయ్యాలి. అదర్వైజ్ మీ ఇంట్లో బటర్ పేపర్ లేకపోతే మామూలు పేపర్ తీసుకొని దానికి బాగా 2 సైడ్స్ ఆయిల్ కోట్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి బటర్ పేపర్ అయిపోతుందండి ఇన్స్టెంట్గా. వేసేసి మొత్తం దీంట్లో మిక్చర్ అంతా వేసేసుకోవాలన్నమాట. సో మిక్చర్ మనం ఒక పావు లెవెల్ వేసామనుకోండి, 1/2 దాకా మనం బటర్ పోయాలి, సో దట్ అతుక్కోకుండా ఉండాలని. ఇలా మిక్చర్ అనేది నేను ఈ బౌల్లో వేసేసుకొని దీన్ని ఒకసారి కింద ట్యాప్ చేయాలండి. మనము ట్యాప్ ఎందుకు చేయాలి అంటే ఈజీగా సెటిల్ అయిపోవడానికి, ఈవెన్ అయిపోవడానికి. ఎందుకంటే మనము గంటె మళ్ళీ పెడితే దాని టెక్స్చర్ అనేది పోతుంది. సో అంతలోకి ఈ 10 మినిట్స్లో ఏంటంటే మన పెంక్ అనేది ప్రీహీట్ అయిపోయింది. ప్రీహీట్ అయిపోయినాక ఇప్పుడు
నేను ఈ బౌల్ అనేది ఈ పెంక మీద పెట్టాను, పెనం మీద పెట్టేసేసి ఇప్పుడు మనం స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోవాలి. ఇలా స్టవ్ సిమ్ 40 మినిట్స్ 40 to 45 మినిట్స్లో అయిపోతుందండి. మీకు 50 మినిట్స్ అవ్వదు, 40 to 45 మినిట్స్. 40 మినిట్స్ అప్పుడు ఒకసారి చూడండి, 35 మినిట్స్ 40కి అలా ఒకసారి చూడండి. ఇలా మూత పెట్టి పైన ఒక బరువు పెట్టాను నేను. సిమ్లో పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టి దాన్ని మర్చిపోండి. ఒక 40 మినిట్స్ తర్వాత దాన్ని తీసి చూడండి, మీకు తెలుస్తుంది ఎలా ఉంటుందో. నేను చూపిస్తాను. ఇప్పుడు 40 మినిట్స్ అయింది. ఇప్పుడు 40 మినిట్స్ అయిందండి. చూడండి ఎలా పొంగిపోయిందో కేక్ అనేది. సో ఇప్పుడు నేను ఏంటంటే ఒక చాప్ స్టిక్ తీసుకొని ఒకసారి దాన్ని పొడిచి చూస్తున్నాను. దాంట్లోకి మనకి ఉడికిందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, ఏదన్నా కత్తి అన్నా స్పూన్ అన్నా చాప్ స్టిక్ అన్నా ఒకసారి లోపలికి పెట్టేస్తే అది బయటికి మళ్ళీ తీసాక దానికి ఏం అంటుకోకూడదు, స్మూత్గా ఉండాలి, అప్పుడు ఉడికినట్టు. సో ఇప్పుడు నేను దీనికి మిక్చర్ తయారు చేస్తున్నానండి. ఎలా అంటే హర్షీస్ సిరప్, కొంచెం పాలు అండ్ కొద్దిగా బ్రూ పౌడర్, కాఫీ పౌడర్ వేసుకొని బాగా స్టీర్ చేశాను. ఎందుకంటే హర్షీ సిరప్ బాగా తీగుంటుందండి, ఎగడగొట్టేస్తుంది కొంతమంది. నాకైతే లేని వాళ్ళు మామూలుగా హర్షీ సిరపే వేసేసుకోవచ్చు. సో కేక్ని లేయర్స్ నేను కట్ చేసి ఒక్కొక్క లేయర్ మీద వేసేసుకొని లాస్ట్కి మళ్ళీ పైనగా కూడా వేసేసుకున్నాను. ఈ హర్షీ సిరప్ అనేది వేసేసుకొని దీన్ని ఒక 10-15 నిమిషాలు మనం అలా వదిలేసేయాలి. ఫ్రిడ్జ్లో పెట్టేసి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వదిలేస్తే మొత్తం సెట్ అయిపోతుంది అనమాట. సెటిల్ డౌన్ అయిపోయి మీకు టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఫ్రిడ్జ్లో పెట్టి తీసాక ఎలా ఉందో చూడండి. ఇప్పుడు నేను దీన్ని డెకరేషన్ చేసుకొని చూపిస్తున్నాను అండి. సింపుల్ హోమ్ మేడ్ డబుల్ చాక్లెట్ కేక్ రెడీ ఇన్స్టెంట్గా. లేయర్స్ అండ్ ఫ్లఫీగా ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ వాల్యుబుల్ కమెంట్స్ నాకు పాస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైకింగ్, షేరింగ్ అండ్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్.